స్టోరీ. రైట్ సార్. నిన్న పాత బస్తీలో మెట్రో రైలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ రేవంత్. ఈ సందర్భంగా మజ్లిస్ సపోర్ట్తో హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం, ఓల్డ్ సిటీ కాదు ఇది ఒరిజినల్ సిటీ, సో ఈ ఓల్డ్ సిటీని మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంటే సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సన్నిహితంగా ఉండే ఎంఐఎం అధినేత ఓవైసీ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్. 5 ఏళ్ళు రేవంత్ అధికారంలో ఉంటారు అని చెప్పేసి. ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది, లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉండదు అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు, షిండే నయా షిండే అని చెప్పేసి. సో ఈ అంటే ఐ మీన్ మిత్రబంధానికి ఇది సంకేతంగా భావించాలి మనం. మజ్లిస్ ఓల్డ్ సిటీ ఎంఐఎం సహకారంతో ఓల్డ్ సిటీ డెవలప్ చేస్తామనడం తప్పేమీ లేదు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఎంఐఎం ఎమ్మెల్యేలు. ఓల్డ్ సిటీ ఎంపీ ఎవరు? ఎంఐఎం. మరి అక్కడ ప్రజాప్రతినిధుల సహకారం లేకుండా అభివృద్ధి సాధ్యమా? ఇవాళ మనందరికీ తెలుసు, ఒక రోడ్డు విస్తరించాలంటే కూడా లోకల్గా బలమున్న పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ అక్వైర్ చేయడం కష్టమవుతుంది, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, నిరసనలు ఎక్కుతాయి. సో డెవలప్మెంట్ నీడ్స్ పొలిటికల్ సపోర్ట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఆ ప్రాంతంలో ఉన్న పార్టీల మద్దతు అనేది అనివార్యం. అందులో ఓల్డ్ సిటీ ఎంఐఎం కంచుకోవటం కనుక ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయాలన్నా, అక్కడ ఒక రోడ్డు విస్తరించాలన్నా, అక్కడలో మెట్రో వేయాలన్నా, ఇంకేదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా ఎంఐఎం సహకారం అనేది కీలకమవుతుంది. అందరికీ తెలుస్తుంది. ఎంఐఎం అనేది కాదు, స్థానికంగా ఎవరు బలంగా ఉంటే అక్కడ నాయకుల మద్దతు అనేది అభివృద్ధికి అనేది అవసరం. సో అందువల్ల ఓల్డ్ సిటీ అభివృద్ధి చేస్తే ఎంఐఎం మద్దతు కొరకు చేస్తే, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడం ఏ పార్టీ మద్దతుకు, మోకిల్లా కోకాపేట శంకరపల్లి అభివృద్ధి చేస్తే ఏ పార్టీ మద్దతుకు, ఇట్లా లెక్క తీయలేము. కానీ ఒకటి నిజం, మీరు అన్నది కీలకమైన ప్రశ్న మీరు లేవనెత్తారు. అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ అది పొలిటికల్గా సిగ్నిఫికెన్స్ మీరు రైజ్ చేసింది. ఒకవైపు ఏమో బీఆర్ఎస్ నేతలు ఇక ఈ ప్రభుత్వం ఉండదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో ముసలం పుడుతుంది, బీజేపీ కాంగ్రెస్లో షిందేలు పుడతారు, వాళ్ళే కదా షిందేలు సృష్టించింది, అందువల్ల షిందేల గురించి వాళ్ళు తెలిసినంత ఇంకెవరు తెలియదు. సో షిందేలు పుడతారని అంటున్న సమయంలో 5 ఏళ్ల పాటు రేవంత్ అధికారంలో ఉంటాడంటే మీనింగ్ ఏంటి? ఒకవేళ షిందేలు రేవంత్ రెడ్డి షిందే అంటున్నారు, అక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇక్కడేమో రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందని ఓవైసీ అన్నాడు. సో షిందే ప్రభుత్వం 5 ఏళ్ళు ఎట్లా ఉండడం ఏంటి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. బట్ డెఫినెట్గా క్లియర్గా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎంఐఎం రిలేషన్స్, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎంఐఎం రిలేషన్స్లో తేడా ఉన్నమాట నిజం. సో ఇక ఎన్నికలకు ముందు ఎంఐఎం బీఆర్ఎస్ సన్నిహితంగా ఉంది. కాంగ్రెస్ పైన, రాహుల్ గాంధీ పైన, రేవంత్ రెడ్డి పైన ఓవైసీ బీఆర్ఎస్ నాయకుని స్టైల్లో అటాక్ చేశాడు. ఎన్నికలు అయిపోయాయి, ఇద్దరి రాజకీయ అవసరాలు ఉన్నాయి. కాంగ్రెస్ రాజకీయాల అవసరాలు ఏంటి? అదొక 7 సభ్యుల ఫోర్ట్. సో 65 మంది కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో ఇంకో 7 కలిస్తే 72 అవుతారు. చాలా సురక్షితంగా సేఫ్ నెంబర్ అవుతుంది. అందువల్ల 63 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినప్పుడు కేసీఆర్ ఎలాగైతే ఎంఐఎం సపోర్టు తీసుకున్నాడో, 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కాంగ్రెస్ చేయదు ఆ పని. సో ఎంఐఎం చేసినప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే ముందు చాలా క్లియర్గా స్టెబిలిటీ తెచ్చేది 7 సభ్యులు ఎంఐఎం. సో ఇప్పుడు 2014లో జరిగింది అదే. 63 మంది మాత్రమే కేసీఆర్ గెలిపించుకోగలిగాడు. వెంటనే కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని కేసీఆరే చెప్పాడు. ఇమీడియట్గా ఆయన ఎంఐఎంకు రీచ్ అవుట్ అయ్యాడు. ఎందుకంటే ఎంఐఎం 7 సభ్యులతో మద్దతు తెచ్చాడు. తర్వాత ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సిమిలర్ సిచ్యువేషన్ కదా. ఆయనకు అప్పుడు టీఆర్ఎస్కి 63 ఉంటే ఇప్పుడు కాంగ్రెస్కి 64 అయ్యారు, ఒకటే తేడా కదా. ఒక సిపిఐ మిత్రపక్ష సభ్యుడు 65 అయ్యారు, అంటే ఇద్దరు ఎక్కువ. సో ఇప్పుడు కూడా ఏమున్నది, ఇమీడియట్గా రీచ్ అవుట్ అయ్యేది ఎంఐఎంకి. ఎందుకంటే వాళ్ళకి 7 సభ్యులు ఉన్నారు. సభలో ఉన్న బీఆర్ఎస్కి 39 మంది మద్దతు ఇవ్వరు, బీజేపీకి 8 మంది మద్దతు ఇవ్వరు. సో ఇవ్వడానికి అవకాశం ఉన్నది ఎంఐఎం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థిరంగా ఉండటానికి అనివార్యంగా ఇతర మద్దతు అవసరం కనుక ఎంఐఎంకు రీచ్ అవుట్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది, అయింది కూడా, క్లియర్ కనబడుతుంది. ఇది కాంగ్రెస్ అవసరం. ఇక ఎంఐఎం అవసరం ఏంటి? రాష్ట్రంలో ఎవడు అధికారంలో ఉంటే అది కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా, టీడీపీ సంబంధం లేదు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీతో సన్నిహితంగా ఉండి
రాజకీయ ప్రయోజనాల్ని, తమ ఆర్థిక ప్రయోజనాన్ని, తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఎంఐఎం చేస్తున్న నాటకం ఇది. ఇది 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ళు అదే చేశారు. అప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు ఒక్క కిరణ్ కుమార్ టైంలో మినహా. ఇప్పుడు మధ్యలో 10 ఏళ్ళు కేసీఆర్కి అనుకూలంగా ఉన్నారు. స్లోగా ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా మారుతారు. సో ఎందుకంటే వారికి రాజకీయ అవసరం. అయితే ఒక్క తేడా ఉంది, రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా కేంద్రంలో బీజేపీ ఉంది కనుక మరి మోడీ భయం కూడా ఉంటుంది కదా కాంగ్రెస్ని కలపడానికి. అందువల్ల కొంత ఉన్నట్టు లేనట్టు సమయం వచ్చినప్పుడు వచ్చేటట్లు రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో ఉంటారు, రిజర్వ్ ఫోర్స్లో ఉంటారు. సో అందువల్ల కానీ కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఎన్నికలకు ముందున్న వ్యతిరేకత, హోస్టిలిటీ, వైరము ఎన్నికల తర్వాత లేదు. ఇది మైత్రి వైపుగా అడుగులు వేస్తుందన్నది నిజం. రైట్ సార్. ఇంకా